బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేరళ యూట్యూబర్ అఖిల్ మేఘా కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇన్స్టాలో వీడియో పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేసింది భార్య మేఘా. అఖిల్ సరిగ్గా చూసుకోవటం లేదు అంటూ ఆరోపిస్తూ ఉంది మేఘా. తనకు కావాల్సినట్టు ఉండటం లేదని వ్యాఖ్యానించింది ఆమె. నిఖిల్కు ఇతర యువతులతో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపిస్తూ ఉంది మేఘా. ఇంటికొచ్చి నన్ను రోజు వేధించేవాడంటోంది మేఘా. అఖిల్ వేధింపుల కారణంగా ఇంటి నుంచి వెళ్ళిపోతున్నా అంటూ చెప్పుకొచ్చింది మేఘా. తను లేకపోతే నేను ఉండలేను అంటూ చెప్పుకొస్తోంది ఆమె. తను కండక్టర్ అయినా క్లీనర్ అయినా నేను తనతోనే ఉంటా, నేను తనతోనే కలిసి బతుకుతా అంటోంది మేఘా. మమ్మల్ని విడదీయకండి అంటూ మేఘా వీడియో రిలీజ్ చేసింది. కండక్టర్ విషయం తెలిసి అఖిల్ చాలాసార్లు మేఘాను ప్రశ్నించినట్లుగా ప్రస్తుతం అక్కడ చర్చ జరుగుతూ ఉంది. అయితే అసలు ఇంతకీ ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య? యాజ్ ఆఫ్ నో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే తనదైన స్టైల్లో ఒక ఫన్నీ వీడియోస్, కాస్త జోవియల్ కాంటెంట్ చేస్తూ పాపులర్ అయ్యాడు అఖిల్ ఎన్ఆర్డి. మీరు చూడొచ్చు, బ్యాగ్తో మేఘా వెళ్ళిపోతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఎగ్జాక్ట్గా ఇది ఎప్పుడు జరిగింది? 7/8 తారీఖున జరిగిన ఘటన గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు జరిగిన ఘటన ఇది. ఫ్రైడే కరెక్ట్గా వారం అటు ఇటుగా, కొంచెం అటు ఇటుగా, రాత్రి 10:12 ప్రాంతం బ్యాగ్తో మేఘా పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. కంప్లీట్గా మొత్తం 2 చేతుల నిండా బ్యాగులు పెట్టేసుకొని, 2 చేతులు ఇంకా చెప్పాలంటే ఎక్స్ట్రా లగేజ్ క్యారీ చేస్తుంది అప్పుడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆ వీడియో మీరు చూడచ్చు, అదిగోండి బ్యాగులతో పరుగులు పెడుతోంది, ఏకంగా ఇంటి నుంచి పారిపోతూ ఉంది. అదిగోండి అక్కడ వెయిట్ చేశాడు అతగాడు, ఆ లగేజ్ తీసుకున్నారు, అక్కడి నుంచి వాళ్ళు పారిపోతున్నారు. రైట్ టర్న్ తీసుకున్నారు, వెహికల్ ఏదో వచ్చింది అక్కడ, ఆ వెహికల్ ఎందుకు ఆగింది కాసేపు, కట్ చేస్తే వీళ్ళు దాంట్లోకి ఎక్కారు, వెళ్ళిపోతున్న విజువల్. అయితే ఈ వీడియోని షేర్ చేసిన సందర్భం ప్రస్తుతం ఇన్స్టాలో బాగా, నాట్ ఓన్లీ ఇన్స్టా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రస్తుతం చక్కర్లు కొడుతూ ఉంది. మీరు చూడొచ్చు. దాంట్లోకి ఎక్కించిన తర్వాత అతగాడు అక్కడ ఆగిపోయారు. ఎవరు అతగాడు? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే మేఘా ఒక ఇన్స్టా రీల్లో లేకపోతే ఒక పోస్ట్ను సోషల్ మీడియాలో ప్లేస్ చేస్తుంది అనేది. సో ప్రస్తుతం వీళ్ళిద్దరి గురించి తీవ్రమైన చర్చ ఉంది ఇటు సోషల్ మీడియాలో. ఎందుకంటే అందరూ ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. అప్పుడు చాలా సరదాగా కనిపించారు, ఇప్పుడు ఏమైంది ఇంతలోనే అని చెప్పి. ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది రైటు? ఇద్దరిలో ఎవరిది తప్పు ఎవరి రైట్? నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఎందుకంటే తనేమంటోంది, నాకు నచ్చినట్టుగా ఉండట్లేదు. నచ్చడం అంటే ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. ఆ పోస్ట్ ఇలా పెట్టింది, తర్వాత డిలీట్ చేసేసింది. ఒకవేళ ఆ వ్యక్తి నచ్చకపోతే లీగల్గా విడాకులు ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా, చూడముచ్చటైన జంట అని చెప్పి మాట్లాడుకున్నారు అక్కడ వాళ్ళంతా కూడా. ప్రస్తుతం అఖిల్ ఎన్ఆర్డి నీ వదిలేసి ఆ కండక్టర్తో వెళ్ళిపోయింది అని చెప్పి, అఫ్కోర్స్ తనకి ఆ వ్యక్తి నచ్చకపోతే కనుక వ్యక్తికి విడాకులు ఇచ్చి వెళ్ళిపోవచ్చు. వ్యక్తికి విడాకులు ఇచ్చేసి హ్యాపీగా తన బ్రతికి ఇంకొకరు ఎవరైనా ప్రేమించవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఎందుకంటే పెళ్లి చేసుకున్న వ్యక్తి మోసం చేసి వెళ్ళిపోయింది కాబట్టి లీగల్గా తనకు కూడా ఫైట్ దిగే అవకాశం ఉంటుంది. అఖిల్కి ఎవ్రీ రైట్ ఉంటుంది తనకి, అంతే కదా. కేవలం మహిళకి హక్క, పురుషులకు ఉండదా? బట్ అఖిల్ ఎలా వెళ్తాడనేది పోనీ ఈ విషయం పక్కన పెడితే, లీగల్ ఇష్యూస్ పక్కన పెడితే, ఎటుపోతుంది రోజు రోజుకి సమాజం? వివాహేతర సంబంధాల, దానికి మళ్ళీ ప్రేమ అనే ఒక అందమైన పదాన్ని దానికి అద్దడమా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, దీన్ని ప్రేమ అంటారా లేకపోతే ఇంకా ఏమైనా అంటారా? ఇంకో పదం నేను ఉపయోగించవచ్చు, బట్ నేను ఆ పరిధి దాటాలనుకోవట్లేదు. ప్రేమ పేరుతో చేసే పని ఇదేనా? ఏది ప్రేమ? ఎవరిది ప్రేమ? ఓకే, ఒకవేళ మీకు ఆ వ్యక్తి నచ్చలేదు,
లీగల్గా విడిపోయిన తర్వాత నీ బ్రతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతానని చెప్పి బయటకు వచ్చేసి మీరు కండక్టర్నే పెళ్లి చేసుకుంటారు, ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, లేకపోతే ఒక క్లీనర్ని ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, లేకపోతే ఒక రిచ్ గైని మీరు ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. యూ హ్యావ్ ఎవ్రీ రైట్. లీగల్గా విడిపోవాలి కదా. ఫస్ట్ పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి తిరిగారు, కలిసి బ్రతికారు, కలిసి నడిచారు, పెళ్లి చేసుకుని ఇంత జర్నీ చేశారు కదా. ఇదేం చూడండి, ఆ వీడియోలు కూడా చాలా ఫన్నీగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ రీల్స్ మీరు చూస్తే కనుక చాలా జోవియల్గా కనిపిస్తూ ఉంటాయి, చాలా ఫన్నీగా, చాలా సరదాగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అలిగేషన్స్ వచ్చాయి, ఒకరి మీద ఒకరు అలిగేషన్స్ చేసుకుంటున్న సందర్భమా. తను ఏమంటోంది, ఇతర యువతులతో తనకు సంబంధం ఉందని చెప్పి ఇవ్వాల్సింది, లీగల్గా అప్రోచ్ అవ్వాల్సింది. ఇది ఈ కారణం అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత, విడిపోయిన తర్వాత, ఇదిగో ఈ కారణం రీత్యా నేను ఇతరులతో వెళ్ళిపోతున్నాను, నాకు ఎదుగాడులో నచ్చనిది ఇది, ఈ వ్యక్తిలో నచ్చింది ఇది. సో యూ హ్యావ్ ఎవ్రీ రైట్ మేఘనా, మీకు ప్రతి హక్కు ఉంటుంది. లీగల్గా విడిపోయిన తర్వాత బయటకు వెళ్ళి ఇప్పుడు ఒక బ్లేమ్ గేమ్ కాదు కదా, అలిగేషన్ కాదు కదా. అలా అని చెప్పి ఎన్ఆర్డీని సపోర్ట్ చేస్తా అంటే నువ్వు ఉండుండొచ్చు. ఒక భార్యాభర్తల మధ్య ఇష్యూలో భర్త తప్పు ఉండొచ్చు, భార్య పాత్ర కూడా ఉండుండొచ్చు. అందుకే కదా మనం ఒక వ్యవస్థను పెట్టుకుంది, లీగల్ వ్యవస్థను ఒకటి పెట్టుకుంది. లీగల్ వ్యవస్థను పెట్టుకుంది దేనికి? మనకు లీగల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది దేనికి? దీనికోసం అర్ధరాత్రి పూట లేచిపోవడానిక? అయినా అత్తగాడికైనా ఉండాలి కదా, కండక్టర్గా పనిచేస్తున్న అత్తగాడికైనా ఉండాలి కదా. నువ్వు ఒకటి భార్యగా ఉన్నావమ్మా, నీకు నచ్చకపోతే యూ హ్యావ్ లీగల్ ఆప్షన్. నువ్వు బయటకు వచ్చేసి నీ భర్త నుంచి విడిపో. ఆ తర్వాత ఈరోజు ఈ భర్తతో వెళ్ళిపోయిన అంటే ఈ భర్తను విడిచిపెట్టిన వ్యక్తి రేపు నిన్ను విడిచిపెట్టదని నమ్మకం నీకుందా? సో కాల్డ్ కండక్టర్. రోజు వందలాది మంది ప్రయాణించే బస్సులో ఒక కండక్టర్గా ఉన్న వ్యక్తికి ఎన్ని బ్రతుకులు తెలుస్తుంటాయి, ఎన్ని జీవితాలు తెలుస్తుంటాయి, ఎంత జీవితం తెలుస్తుంటుంది, ఎంత అనుభవం తెలుస్తుంటుంది, ఎన్ని పాఠాలు నేర్చుకుని ఉండుంటాడు. ఈరోజు ఈ వ్యక్తిని విడిచిపెట్టి వచ్చేసిన వ్యక్తి రేపు నిన్ను విడిచిపెట్టదని గ్యారంటీ ఉందా? సేమ్ ఇదే క్వశ్చన్ మేఘనా, వై డోంట్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్? ఈరోజు ఈ భర్తను విడిచిపెట్టేశారు మీరు, తన కోణం నుంచి తీసుకుందాం. మీకు ఎక్కడ సజెషన్ లీగల్గా మిమ్మల్ని అప్రోచ్ కాకుండా, లీగల్గా విడిచిపెట్టి వచ్చేయండి అని చెప్పకుండా, లీగల్ ఆప్షన్స్ లేకుండా వచ్చామని చెప్పిన వ్యక్తి రేపు వేరొకరితో అలా చేయని గ్యారంటీ ఉంది? ఈరోజు మిమ్మల్ని మీ భర్త నుంచి వచ్చామని చెప్పిన వ్యక్తి రేపు ఉదయం మిమ్మల్ని విడిచిపెట్టి ఇంకొక వ్యక్తితో, ఇంకొక మహిళతో వెళ్ళడం అని చెప్పి గ్యారంటీ ఉంది? ఏంటి ఇదేనా మీరు నేర్పించేది సొసైటీకి? ఇదేనా మీరు నేర్చుకునేది సొసైటీ నుంచి? యాజ్ అ సొసైటీ మీరు ఏమంటారు? సోషల్ మీడియా వల్ల ఇలాంటి దరిద్రం ఎక్కువ అవుతోందా? ఈ పదం నేను కోట్ చేస్తున్నాను సందర్భానుసారం. బట్ పర్సనల్గా మాట్లాడుకున్న సందర్భంలో తనకు ఇండివిజువాలిటీ ఉంది, ప్రతి ఒక్క హక్కు ఉంది తన జీవితం తనకు నచ్చినట్టుగా బ్రతకడానికి. కానీ భాగస్వామిగా ఒక వ్యక్తి ఉన్నప్పుడు, ఆ పదంలోనే ఉంది కదా పార్ట్నర్, జీవిత భాగస్వామి అని చెప్పి ఒక పదం నీ జీవితంలో ఒక సగ భాగం ఇచ్చేస్తున్నప్పుడు నచ్చకపోవచ్చు, ఎవ్రీ రైట్ బయటకు వచ్చేయచ్చు కదా. సోషల్ మీడియాలో చూడండి, ఇప్పుడు 2023లో చాలా సరదాగా వాళ్ళ ఫన్నీ వీడియోస్ చూసి అబ్బాబ్బా ఎంత చూడముచ్చటగా ఉంది అంట, ఎంత అద్భుతంగా ఉంది, ఇద్దరు ఎంత కళగా ఉన్నారు, ఎంత జోవియల్గా ఎంత బాగున్నాయని చెప్పి కట్ చేస్తే హార్డ్లీ ఒక 2-3 ఇయర్స్ కూడా లేదు కదా. కండక్టర్తో వెళ్ళిపోయింది, కండక్టర్తో కాదు క్లీనర్తోనే వెళ్ళిపోయిన అవకాశం తనకు ఉంటుంది, తనకు హక్కు ఉంటుంది. ఎప్పుడు తన భర్త నుంచి తను లీగల్గా తన భర్త నుంచి తను లీగల్గా బయటకు వచ్చేసినప్పుడు. నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మేఘనా చేసిన పనిని మీరు సమర్థిస్తారా? అండ్ సోషల్ మీడియా వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అంటే అరౌండ్ 80% 80% పైగా. ఓకే, ఇంకొంతమంది అంటున్నారు మరి చంపేస్తే పరిస్థితి ఏంటి అని చెప్పి. అదే క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. పారిపోవడాలు, చంపేయడాలు ఇదేనా సొల్యూషన్ ప్రతిదానికి? ఇలాంటి వాటిని తప్పించుకోవడానికి కదా మనకు చట్టం అనేది ఏర్పాటు చేసుకుంది.
ఇప్పుడు మనిషిని చంపేసుకోవడం, లేకపోతే హ్యాపీగా భర్త నుంచి దూరంగా ఉండి ఎంతమంది బతకడం లేదు. సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి ఎంతమంది మహిళలు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చిన స్కిల్స్ అన్నిటిని ఉపయోగించి బిజినెస్ పెట్టుకొని ఎంటర్‌ప్రెన్యూర్స్గా మారి ఎంతమంది బిజినెస్ చేయటం లేదు, ఎంతమంది ఉద్యోగాలు చేసుకోవటం లేదు. సింగిల్ పేరెంట్గా ఉంటే పిల్లల్ని ఎంతవరకు చదివించుకోవట్లేదు, ఎంతమంది బాగు చేయట్లేదు. భర్తతో డిఫర్ అయ్యి కొంతమంది భర్తతో డిఫరెన్సెస్ వచ్చి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే వాళ్ళ బ్రతుకుతూ పిల్లల్ని తండ్రికి దూరం చేయకుండా పెంచుతున్నాయి. ఎన్ని కహానీలు లేవు, ఎన్ని కథలు లేవు, ఎన్ని జీవితాలు లేవు. ఒకసారి చూడండి, ఇద్దరు కూడా ఎంత చూడముచ్చటగా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ రీల్స్ చూస్తూ ఉంటే, వాళ్ళ రీల్స్లోకి వెళ్ళి చూస్తూ ఉంటే ఎంత సరదాగా ఉంది జంట ఇది. ఏదో అంటూ ఉంటారు కదా, మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పి. అలా కనిపించింది ఆ జంట చూడగానే. ఎంత చూడముచ్చటగా ఉన్నారు, క్యూట్ కపుల్ అంటూ ఉన్నారు కామెంట్స్లో మీరు చూస్తూ ఉంటే కనుక. ఇంతలోనే ఏమైంది? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటోంది కేరళ ఈరోజు. సో ఇప్పుడే కనుక ఎవరైనా చూడంటే అసలు ఇంతవరకు ఈ స్టోరీ గురించి ఎవరికి అవగాహన లేకపోతే వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కేరళలో షాకింగ్ ఘటన. ప్రముఖ మలయాళ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యాక్టర్ అఖిల్ ఎన్ఆర్డి భార్య మేఘ ఇంటి నుంచి పారిపోయారు. గత కొద్ది రోజులుగా మేఘ అక్కడ లోకల్ కండక్టర్తో లవ్లో ఉన్నారు. ఈ టైంలో అర్ధరాత్రి ప్రియుని ఇంటికి పిలిచారు మేఘ. అతనితో కలిసి పారిపోయారు. మేఘ ఇంటి నుంచి లగేజ్ తీసుకొని పారిపోతున్న విజువల్ మీరు సీసీ ఫుటేజ్లో చూడొచ్చు. తన భార్య బస్ కండక్టర్తో వెళ్ళిపోయిన వీడియోని అఖిల్ రిలీజ్ చేశారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చెప్తూ ఉన్న సందర్భం. అయితే వీళ్ళకి పెళ్ళి 2 ఏళ్ళు అయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళది ప్రేమ పెళ్ళి. ఈ 2 ఏళ్ళలోనే ప్రేమ పెళ్ళి అయిపోయింది, పెళ్ళి పెటాకులు కూడా అయిపోయింది. పెటాకులు ఇంకా అవ్వలేదు, దూరం అయిపోయింది. దాన్ని ఏమన్నా కూడా అర్థం కావట్లే. అటువంటి స్టేట్ ఆఫ్ మైండ్లోకి ఈ స్టోరీ తోసేసింది. వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో ఎంతో అన్యోన్యంగా కనిపించారు. సోషల్ మీడియాకి పరిమితమైంది ఆ అన్యోన్యత, సో కాల్డ్. ఈ మధ్య ఒక ఖరీదైన $1,00,000 కారు కూడా కొనేసి ఇచ్చారు తన కోసం అనేది అక్కడ వినిపిస్తూ ఉంటుంది. ఆ అఖిల్ ఎన్ఆర్డి మేఘాకి. అఖిల్ ఇన్స్టాగ్రామ్లో అరౌండ్ 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ రీసెంట్గా తను కిచెన్లో చేసిన వీడియోస్ ఒకటి, ఆ తర్వాత కార్లో చేసిన వీడియో ఒకటి, మీరు ఏ వీడియో చూడండి ఆన్ అండ్ యావరేజ్గా 1 మిలియన్ గ్యారంటీ. రీసెంట్గా తను చూస్తూ ఉన్నప్పుడు ఒకటి 7.4, 6.9, 6.3, 4.7, 2.3 ఏదైనా 1 మిలియన్ గ్యారంటీ. ఆన్ అండ్ యావరేజ్గా 2 మిలియన్ అయితే ఉంది. 2 మిలియన్కి పైగా ఒక్కోసారి అయితే. అంత ఇన్ఫ్లుయెన్సర్ మళ్ళీ అంత సరదాగా చేస్తూ ఉంటాడండి అన్నీ కూడా. అండ్ మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసే ప్రయత్నించండి. ఇటువంటి ఘటనకి కారణం సోషల్ మీడియా అయినా అండ్ మేఘన తీసుకున్న డెసిషన్ మీరు సమర్థిస్తారా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.